Hello, welcome to EHFG Ministries Media. ఈరోజు మనం ఏబుల్టన్ లైవ్ గురించి మనం తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో నేను ఇంట్రొడక్షన్ పార్ట్ని నేను చెప్పి ఉన్నాను. అసలు ఏబుల్టన్ లైవ్ అంటే ఏంటి, ఏబుల్టన్ లైవ్ యొక్క లైసెన్సింగ్ మోడల్ ఏంటి, తర్వాత ఏబుల్టన్ లైవ్ని మనం ఎట్లా యూస్ చేయాలి, ఏబుల్టన్ లైవ్కున్న ఫ్యూచర్స్ ఏంటి అన్నది ప్రీవియస్ వీడియోలో మనం ఒక చిన్న డెమో కూడా మనం ప్రీవియస్ వీడియోలో మనం చెక్ చేసాం. ఒకవేళ మీరు చెక్ చేయనట్లయితే ఆ వీడియోని ఒకసారి చెక్అవుట్ చేసి అప్పుడు ఈ వీడియోకి మీరు వచ్చినట్లయితే మీకు కొన్ని డీటెయిల్స్ మీకు అర్థమవుతుంది. అగైన్ ఈ వీడియోలో కూడా మనం కొన్ని టాపిక్స్ని ప్రీవియస్ వీడియోతో పాటు ఈ వీడియోలో కూడా మనం తెలుసుకుందాం. లెట్ గెట్ స్టార్ట్ ఇంటూ దిస్ వీడియో. ఇప్పుడు మనం చూసినట్లయితే దీన్ని ఏమంటారంటే టాప్ బార్ అని అంటారనమాట. ఏబుల్టన్ లైవ్లో ఈ టాప్ బార్ తోటే మనం చాలా వర్క్స్ మనం చేస్తామన్నమాట. ఏంటి అన్నది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం తెలుసుకుందాం. ఇది వచ్చేసేటప్పటికి ఈ యొక్క బ్రౌజర్ ఏదైతే ఉందో దీన్ని షో అండ్ హైడ్ చేయడానికి కోసం దీన్ని మనం యూస్ చేస్తామన్నమాట, ఈ బటన్. తర్వాత ఇది లింక్ దేనికి అంటే మనం చూసినట్లయితే మనం ఎక్స్టర్నల్ డివైజెస్ ఏదైతే మనం యూస్ చేస్తామో దాన్ని మనం సింక్ చేయడానికి, దాని క్లాక్ నుంచి ఏబుల్టన్ క్లాక్కి రెండు సింక్ చేయడానికి కోసం యూస్ చేసే లింక్. నేను ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను. ఇది మనం ట్యాప్ ప్రెస్ చేసేటప్పటికల్లా అది ఆటోమేటిక్గా టెంపో అన్నది మనం చేంజ్ అవుతుంది అనమాట. తర్వాత ఇది మాన్యువల్గా మనం టెంపోని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇవి మనం ఎప్పుడు యూస్ చేస్తామో అప్పుడు ఈ 2 బటన్స్ కోసం మనం చూద్దాం. ఇది సిగ్నేచర్ అన్నమాట. తర్వాత ఇది వచ్చేసేటప్పటికి మెట్రోనామ్, ఇది వచ్చేసి క్వాంటైజేషన్ అనమాట, బార్ క్వాంటైజేషన్ మెన్యూ. ఇది వచ్చేసేటప్పటికి స్కేల్ యొక్క రూట్ని మనం చెక్ చేసుకోవడానికి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యొక్క స్కేల్స్ ఎన్ని రకాలైతే స్కేల్స్ ఉన్నాయో సి షార్ప్, డి షార్ప్, అలా అన్నీ కూడా దీంట్లో స్కేల్స్ అన్నీ ఉన్నాయి. స్కేల్స్ రూట్ స్కేల్ అనమాట. ఇది వచ్చేసేటప్పటికి స్కేల్ నేమ్స్. ఇక్కడ డిఫరెంట్ స్కేల్స్ నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఈ స్కేల్ నేమ్స్ బట్టి మనం సాంగ్ ఏ స్కేల్లో వెళ్తుంది అన్నది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ట్రాన్స్పోర్ట్ లేదా అరేంజ్మెంట్ పొజిషన్ లేదా దాని యొక్క టైమింగ్ అనమాట. ఇది తర్వాత ప్లే, స్టాప్ అండ్ రికార్డ్, అరేంజ్మెంట్ రికార్డ్. ఇది వచ్చేసేటప్పటికి సెషన్ రికార్డ్. తర్వాత ఈ డిఫరెంట్ ఆప్షన్స్ నేను ఆ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మీరు ఒకసారి ఆ ప్రీవియస్ వీడియోలో చెక్ చేయండి. లేదు అనుకుంటారా మీరు ఇక్కడ ఏదైతే ఇది ఉందో దిస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫో బార్. ఈ ఐ బటన్ మీరు ప్రెస్ చేసినట్లయితే ఈ ఇన్ఫో బార్ అన్నది ఇక్కడ చూపిస్తుంది. మీరు సెలెక్ట్ చేసిన ఈ మౌస్ మీకు దాని యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది చెప్తుంది అన్నమాట. ఇది వచ్చేసేటప్పటికి డ్రా మోడ్, ఇది వచ్చేసేటప్పటికి కీ మోడ్ లేదంటే కంప్యూటర్ కీబోర్డ్ అనమాట. లేదా మిడి కీబోర్డ్ కానీ లేదా కంప్యూటర్ యొక్క కీస్తో కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట. ఈ కీ మోడ్, ఈ మిడి మోడ్ ఏంటంటే అప్కమింగ్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. ఇది శాంప్లింగ్ రేట్ అనమాట, శాంపుల్ రేట్ అంటంగా అది. తర్వాత ఇది CPU మీటర్, ఇది ఓవర్లోడ్ మీటర్. తర్వాత ఇవి వ్యూ బటన్స్ అన్నమాట. ఇట్లాగా ఈ లైన్స్ బట్టే మనం ఏ వ్యూలో మనం ఉన్నామో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఉన్నది ఇది సెషన్ వ్యూలో మనం ఉన్నామన్నమాట. దీన్ని కనుక మీరు ప్రెస్ చేస్తే ఇది మనం చూసినట్లయితే ఇది అరేంజ్మెంట్ వ్యూ. ఇందులో మనం ఎంతసేపు అయినా మనం రికార్డ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసేటప్పటికి సెషన్ రికార్డింగ్. మనం ఎప్పుడైనా సరే ఒక లూప్స్ మనం ప్లే చేయాలి అనుకున్నట్లయితే, ఒక చర్చ్లో మనం లూప్స్ ప్లే చేయాలి లేదంటే ఒక సాంగ్కి లూప్స్ మనం ప్లే చేయాలి అనుకుంటే ఈజీగా మనకు ఉండడం కోసం మనం ఏది యూస్ చేస్తామంటే సెషన్ వ్యూ మనం యూస్ చేయడం ఈజీ అనమాట. సెషన్ వ్యూలో మనం ఎంతసేపైనా ఎట్లాగైనా మనం చేంజ్ అవ్వచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ అరేంజ్మెంట్ వ్యూలో కూడా మనం చేయొచ్చు. బట్ ఏంటంటే కొంచెం మనం ప్రతిదీ మనం డిజైన్ చేసుకోవాలన్నమాట. అది అరేంజ్మెంట్ వ్యూకిని సెషన్ వ్యూకిని ఉన్న చేంజెస్ ఏంటి అన్నది లేటర్ ఆన్ వీడియోస్లో మనకి తెలుస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ మనం ఇలాంటి చర్చ్లో ఉన్న సాంగ్స్కి మనం లూప్స్ ప్లే చేయాలి అన్నప్పుడు సెషన్ వ్యూ అన్నది బెస్ట్ అనమాట. ఇప్పుడు
మన ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని విషయాలు మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇది ఎంటైర్‌ది కనుక దీన్ని మనం ప్రెస్ చేస్తే ఈ లైన్ అంతా కూడా మనం చేస్తే దీన్ని మనం సీన్ అంటామని చెప్పాం. అంటే ఇదనమాట. ఇట్లా మనం చేస్తే ఒక సీన్. అదే గనక మీరు క్లిక్ చేస్తే సింగిల్ ట్రాక్‌లో గనక మీరు క్లిప్‌ని మీరు క్లిక్ చేస్తే దాన్ని క్లిప్ అంటాం దాన్ని. దీన్ని క్లిప్ అంటాం. ఎంటైర్ ట్రాక్స్‌ని సెలెక్ట్ చేస్తే సీన్ అంటాం అనమాట మనం. ఇప్పుడు ఇది క్లిప్ ఉండే ఏరియా అనమాట ఇదంతా. క్లిప్స్ ఉండే ఏరియా. ఇదేంటంటే బ్రౌజర్ అన్నమాట. ఇది మనము మిడీ ట్రాక్‌ని ఎడిట్ చేయాలన్నా, ఆడియో ట్రాక్స్‌ని ఎడిట్ చేయాలన్నా ఇది ఎడిటింగ్ సెక్షన్ అనమాట. ఇది ఏంటంటే ఎఫెక్ట్స్ సెక్షన్. అంటే ఆడియో ఎఫెక్ట్స్‌లు గానీ, మనం ఏమైనా యాడ్ చేయాలి అన్నప్పుడు ఈ సెషన్‌ని లేదా ఈ యొక్క ట్యాబ్‌ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఇది ఏబుల్టన్ లైవ్‌కున్న మెయిన్ ఓవర్‌వ్యూ. మీరు దీన్ని ప్రెస్ చేస్తే మీరు చూడండి. ఇది మిక్సరు మీకు కనబడట్లేదన్నమాట. చూసారా? ఇది మిక్సర్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అన్నమాట. మనం ఆడియోని ఎట్లా రౌటింగ్ చేయాలి అన్నది ఇక్కడే మనం యూజ్ చేయడానికి ఆడియో రౌటింగ్స్ అన్నీ కూడా మనం ఇది చేసి మిక్సర్ ట్యాబ్ అన్నమాట ఇది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం మిడీ ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు కనుక మీరు ఏమైనా మీరు యూజ్ చేస్తే మిడీ డివైజులు ఏమైనా యూజ్ చేస్తే మీరు ఆ మిడీ డివైజెస్‌ని మీరు డైరెక్ట్‌గా మీరు అసైన్ చేయొచ్చు అన్నమాట ఇక్కడ. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది లేదు అంటే నో ఇన్పుట్ అనైనా ఇవ్వచ్చు. నో ఇన్పుట్ ఇస్తే ఎనీ మిడీ అది తీసుకోదన్నమాట. అది. తర్వాత ఇది మిడీని మానిటర్ చేసే ఆప్షన్. ఇన్ అంటే ఇన్ వచ్చేది మానిటర్ చేస్తది. ఆటో అంటే ఇది ఇంకా ఇన్ అండ్ అవుట్ కూడా ఆటోమేటిక్‌గానే అది జరుగుతదన్నమాట. అందుకే మోస్ట్‌లీ ఆటోలోనే వదిలేయడం బెటర్. మనం దాన్ని ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైనా కొన్ని సినారియోస్‌లో మనకి ఇన్ అవసరం వచ్చినప్పుడు మనం ఇన్ ఒకటి తీసుకుని అవుట్‌ని మనమేనా స్టాప్ చేయాలి, ఆఫ్ చేయాలి అన్నప్పుడు మనం దాని రౌటింగ్స్ మనం చేసుకుంటామన్నమాట. ఇది ఇక్కడ వరకు మనం చూసినట్లయితే ఇది మిడీకి సంబంధించిందనమాట. ఇంకా మిడీలో ఛానల్స్ కూడా ఉంటాయి. మోస్ట్‌లీ మిడీలో వచ్చి 16 ఛానల్సే మనం చూస్తామన్నమాట. అప్పుడు మీరు ఏ ఛానల్‌లో మీరు అది ఉన్నారు అన్నది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఈ మిడీ. తర్వాత ఇది ఆడియో అనమాట. ఆడియో మీరు ఎట్లా రౌటింగ్ చేయాలి అన్నది ఇక్కడ మనకు ఉంటుందన్నమాట. మీరు మల్టిపుల్ ఆడియోస్ గనక మీరు యాడ్ చేసుకున్నట్లయితే మీరు ఎట్లా రౌటింగ్ చేయాలి అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆడియో ఇంటర్ఫేస్ మీరు తీసుకున్నప్పుడు ఆడియో ఇంటర్ఫేస్‌లో మల్టిపుల్ అవుట్‌పుట్స్ ఉంటే మీరు అప్పుడు దాన్ని స్పెషల్‌గా మీరు ఏం చేయొచ్చు అంటే రౌటింగ్ చేయొచ్చు అనమాట. అంటే డ్రమ్స్ అన్నీ ఒకటే ట్రాక్‌లో ఒక సెపరేట్ అవుట్‌పుట్‌లో రావాలి. కీబోర్డ్ ఏమో సెపరేట్ అవుట్‌పుట్‌లో రావాలి. గిటార్ ఏమో సెపరేట్ అవుట్‌పుట్‌లో రావాలి. క్లిక్ ట్రాక్ అంటే మెట్రోనామ్, టెంపో బార్ ఇదంతా క్లిక్ ట్రాక్ అన్నా, టెంపో అన్నా లేదా మెట్రోనామ్ అన్నా ఈ 3 నేమ్స్ ఒకటే అనమాట. అది ఆ సౌండ్ సెపరేట్‌గా రావాలి అన్నా, ఆ క్లిక్ ట్రాక్ సెపరేట్‌గా రావాలి ఇవన్నీ కూడా మనం స్ప్లిట్ చేయడానికి మనం ఏం చేయొచ్చంటే రౌటింగ్ అన్న ఆప్షన్ మనం యూజ్ చేసి ఇక్కడ మనం స్ప్లిట్ చేయొచ్చనమాట మన సౌండ్‌ని. ఎట్లా మనం అవుట్‌పుట్ పంపించాలి అన్నది. అది లేటర్ ఆన్ వీడియోస్‌లో మనం అడ్వాన్స్ లెవెల్‌గా మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం అన్నీ కూడా డైరెక్ట్‌గా మనం మెయిన్‌కి పంపేస్తున్నాం. ఇది మెయిన్ ట్రాక్ అనమాట. అంటే ఇది అవుట్‌పుట్ వచ్చే ట్రాక్. ప్రతి ఆడియో ఈ ట్రాక్స్‌లో ఉండే ప్రతి ఆడియో ఇక్కడికే వస్తదన్నమాట. ఇక్కడి నుంచే మనకి స్పీకర్స్‌కెళ్ళాలి అంటే మన ల్యాప్‌టాప్స్‌లో ఉన్న స్పీకర్స్ గానీ లేకపోతే సిస్టమ్ మన డెస్క్‌టాప్‌కి ఉన్న స్పీకర్‌లోకి వినపడాలి అంటే ఆ మెయిన్ ట్రాక్ నుంచే మనకి ఆ స్పీకర్స్ గుండా మనకి వినబడతాయన్నమాట. అదే గనుక మీరు ఆడియో ఇంటర్ఫేస్ మీరు యూజ్ చేస్తే అవుట్‌పుట్ అన్నది మీకు ఆడియో ఇంటర్ఫేస్ నుంచి అవుట్‌పుట్ మీకు వస్తదన్నమాట. మీరు కాన్ఫిగర్ చేసుకున్న దాన్ని బట్టి ఆ అవుట్‌పుట్ అన్నది వస్తది. మనం లేటర్ ఆన్ వీడియోస్‌లో ఒక్కొక్క ట్యుటోరియల్‌లో మనం ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మనం ముందుగా ఇక్కడ చూసినట్లయితే మనం ఏం చేసాము అంటే ఆల్రెడీ ఒక సాంగ్‌ని మనం డెమో సాంగ్ ఒకటి తీసుకున్నాం కదా! ఆ సాంగ్‌నే మనం ఇంకా ఫర్దర్‌గా మనం తీసుకెళ్దాం. అది ఎట్లా మనం ఓన్‌గానే మన ట్రాక్స్ అన్నది మన లూప్స్ అన్నది మనం క్రియేట్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.
నేను ప్రీవియస్‌గా చెప్పిన సాంగ్ ఏంటి? హల్లెలూయా స్తుతి మహిమ అన్న సాంగ్‌ని మనం తీసుకుంటే, దాన్ని మనం ఎట్లా ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ సాంగ్‌ని మనం ఎట్లాగా మనం తయారు చేయాలి అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో కాన్సంట్రేట్ చేద్దాం. మనం ముందుగా మనకి ఆ సాంగ్ ఏ టెంపో, ఏ సిగ్నేచర్, టైమ్ సిగ్నేచర్‌లో ఉంటదో మనకి తెలియాలి. ఆ యొక్క సాంగ్ ఎళ్ళే సిగ్నేచర్, టైమ్ సిగ్నేచర్ వచ్చేసి 2/4 అనే టైమ్ సిగ్నేచర్‌లో వెళ్తది. మీకు 2/4 టైమ్ సిగ్నేచర్ అంటే ఏంటో తెలియాలి. 3/4 టైమ్ సిగ్నేచర్, 4/4 టైమ్ సిగ్నేచర్ ఇవి మనకి తెలియాలి. ఈ టైమ్ సిగ్నేచర్స్ మనం తెలిసినట్లయితే, మనం దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చంటే, ఏ సాంగ్ ఏ టైమ్ సిగ్నేచర్‌లో ఉన్నది అన్నది ఇచ్చినట్లయితే, దానికి తగ్గట్టుగా మనకేంటంటే మెట్రోనోమ్ అన్నది మనకి చేంజ్ అవుతదనమాట. మనం దానికి తగ్గట్టుగానే మనం సాంగ్‌ని మనం బిల్డ్ చేయడానికి ఉంటది. అందుకే నేను ప్రీవియస్‌గా చెప్పాను. టైమ్ సిగ్నేచర్స్‌ని మనం ఐడెంటిఫై చేయగలగాల సాంగ్‌కి. ఏ సాంగ్ ఏ టైమ్ సిగ్నేచర్‌లో వెళ్తుంది అన్నది. అది మనం ఐడెంటిఫై చేయగలిగితే సాంగ్ అన్నది మనం ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతామనమాట. ఈజీగా మనకు మనమే ఓన్‌గా మనం ఎవరి మీదో మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రతీదీ మనమే ఇందులోనే ఓన్‌గా మనం డిజైన్ చేయొచ్చనమాట. ప్రతీదీ సౌండ్‌ని మనం డిజైన్ అందుకే చాలామంది ఈ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్‌కి గానీ లేకపోతే ఈ యొక్క లూప్స్ క్రియేట్ చేసే ఇంజినీర్సే గానీ వాళ్ళే ఓన్‌గా డిజైన్ చేస్తారు. ఎవరి మీద ఆధారపడరనమాట. ప్రతీదీ వాళ్ళే ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి వాళ్ళే బిల్డ్ చేసి ఒక ఫైనల్ అవుట్‌పుట్‌ని తీసుకొచ్చి మనకి వరల్డ్‌కి చూపిస్తారనమాట. వాళ్ళ యొక్క క్రియేటివిటీ ఏ రీతిగా ఉన్నదన్నది. ఆ రీతిగానే మనం ఇప్పుడు ఈ సాంగ్‌లో మనం ఓన్‌గానే మనం ప్రిపేర్ చేద్దాం. ప్రీవియస్‌గా మనం ఆల్రెడీ క్లిప్ యాడ్ చేసి, క్లిప్‌లో మనం కొన్ని రిథమ్స్ ఆల్రెడీ మనం యాడ్ చేసామనమాట. ఇప్పుడు దాన్నే కొంచెం ఎక్స్‌టెండ్ లెవెల్‌లో తీసుకెళ్దాం. ప్రీవియస్ వీడియోలో చాలా ఫ్లాట్‌గా ఉంది కదా! ఓకే. నేను మళ్ళీ ఏం చేస్తానంటే మీకోసం అర్థం అవ్వడం కోసం నేను డిలీట్ చేసేసి, నేను మళ్ళీ మీకు క్రియేట్ చేసి చూపిస్తాననమాట. ఇక్కడ మనం తీసుకున్నది 909 కిట్ తీసుకున్నాం. మీరు ఇక్కడ ఈ బ్రౌజర్‌లోకొచ్చి డ్రమ్స్ సెక్షన్‌లోకొచ్చి ఇక్కడ మీరు చెక్ చేస్తే 909 కిట్ ఇక్కడ మీకు కనబడతదనమాట. రైట్? ఎప్పుడైతే మీకు 909 కిట్ మీరు కనబడిందో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఏ ట్రాక్ మీకు కావాలనుకుంటున్నారో మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతది. దీని తర్వాత మీరిక్కడ ఈ ట్రాక్‌లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ నేను మిడీ గురించి చెప్పాను. ఆడియో రౌటింగ్స్ గురించి చెప్పాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది ట్రాక్ యొక్క యాక్టివేటర్ అనమాట. ఈ ట్రాక్‌ని మీరు యాక్టివేట్ చేయాలా? డీయాక్టివేట్ చేయాలా? అన్నది. తర్వాత దీన్ని సోలో చేయడం, దీన్ని రికార్డ్ ఆర్మ్‌లో పెట్టడం. ఓకే. ఇది ఇప్పుడు ఈ ట్రాక్‌కి రికార్డ్ ఆర్మ్‌లో ఉంది. మీరు ఏమైనా ప్లే చేయాలి అనుకుంటే, ఇది మీరు ఏది రికార్డ్ చేయాలి అనుకున్నా ఈ ట్రాక్‌లో రికార్డ్ అవుతదనమాట. ఇప్పుడు ఈ ట్రాక్‌లో రికార్డ్ అవ్వాలంటే దీన్ని మీరు సెలెక్ట్ చేయాలి. ఓకే. మనం ఈ ట్రాక్‌లో రికార్డ్ కావాలనుకుంటున్నాం కాబట్టి, ఈ ట్రాక్‌ని మనం సెలెక్ట్ చేసి, ఆ పైన క్లిప్‌ని ఈ క్లిప్ ఇప్పుడు ఎంప్టీ క్లిప్ కదా! డిలీట్ చేసేసాను ఇందాక. ఎంప్టీ క్లిప్. ఈ ఎంప్టీ క్లిప్‌లో మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనకి 2/4 వచ్చేసేటప్పటికి 2/4 టైమ్ సిగ్నేచర్‌లో దాని బీట్ వచ్చేసి బార్ 1 దగ్గర, తర్వాత సెకండ్ బార్ దగ్గర మనం పడాలన్నమాట. అట్లాగా మనం బేస్‌ని ఆల్రెడీ కిక్ డ్రమ్‌ని మనం ప్లేస్ చేసి ఉంచాం. తర్వాత మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఈ క్లిప్‌కి ఏ టైమ్ సిగ్నేచర్ ఉన్నది అన్నది మీరు చూస్తే, క్లిప్‌కున్న టైమ్ సిగ్నేచర్ కూడా 2/4 అంటే 2/4లో ఉందన్నమాట. ఇప్పుడు ఇది మీరు చూసినట్లయితే ఈ క్లిప్ యొక్క లెంత్ ఎంత అని మీరు చూసినట్లయితే 1 బార్ ఉంది. మీరు అదే ఇక్కడ మనం గ్లోబల్‌గా మనం ఎంత పెట్టాం? 1 బార్ పెట్టాం. మీకు కావాలంటే మీరు బార్స్ కూడా పెంచుకోవచ్చు. 1 బార్, 2 బార్, 4 బార్స్, 8 బార్స్. ఈవెన్ నంబర్స్‌లోనే ఉంటది ఎప్పుడూని. ఆడ్ నంబర్స్‌లో మనకి ఉండవన్నమాట. కాబట్టి 1 బార్, 2 బార్, 4 బార్ అండ్ 8 బార్ అండ్ 16 అండ్ 32 అండ్ 128 సో ఆన్. మీకు కావాలంటే మీరు ఇక్కడ కూడా మీరు చెక్ చేయండి. 1 బార్ తర్వాత ఇది తర్వాత 1/2, 1/4, 1/8, 1/16 అండ్ 1/32 అంటే బార్‌కి ఇంకా స్లైస్ అవుతుందన్నమాట ఇవి. మీరు ఆ రీతిగానే దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే అది డబల్ అవుతూనే ఉంటదన్నమాట ప్రైమ్ నంబర్స్ బట్టి. రైట్?
వన్స్ మీరు ఒక క్లిప్ తీసుకుని ఒక క్లిప్‌ని 1 బార్‌కి సెట్ చేస్తే సరిపోతదనమాట. 2/4 ఎప్పుడు 1 బార్‌కి సెట్ చేస్తే సరిపోతది. స్టాండర్డ్ అనమాట. మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ బీట్ 2/4 1 బార్‌లో సరిపోతది. మీరు కావాలంటే ఒకసారి ప్లేస్ చేసి చూడండి. ఇది కిక్ ఇది. రైట్? ఇప్పుడు క్లిక్ ప్లే చేసాం గదా! ఇప్పుడు మీరు ఒకసారి టెంపో కూడా మనం చెక్ చేద్దాం. ఎట్లా ఉంది టెంపో అన్నది. ఓకే. టెంపోకి మ్యాచ్ అయ్యింది. రైట్? ఇప్పుడు మన టెంపో అన్నది మనం అండర్‌స్టాండ్ అయ్యింది. మనకి టెంపో ఒక అవగాహన వచ్చేసింది మనకి. ఇప్పుడు మనం ఇదే టెంపోలో మనం ఏం చేయాలంటే పాటను మనం పాడాలన్నమాట. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. రైట్? కరెక్ట్‌గా మనకి సాంగ్ అన్నది కరెక్ట్‌గా సెట్ అయింది. ఇప్పుడు ఒక్కసారి ఈ ఎంటైర్ సీన్ మనం ప్లే చేసి చూద్దాం. ఓకే. ఇప్పుడు కిక్ వస్తుంది, స్నేర్ కూడా వచ్చింది. ఇప్పుడు దీనికి ఇంకా మనం ఏం చేయాలి? ఐ హ్యాట్స్ ఇంకా అదర్ ఇన్‌స్ట్రుమెంట్స్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే సాంగ్ అన్నది మనకేంటంటే ఒక ఫినిష్ లుక్ అన్నది మనకు వస్తదనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది కిక్ కదా! దీనికి ఒక రీనేమ్ చేసి 2/4 అని మీరు ఏదో ఒక నేమ్ మీరు ఏ నేమ్స్ అయినా మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేనేం చేస్తానంటే హై హ్యాట్స్ ప్లే అయ్యేలాగా మనం పెడదాం. ఓకే. క్లోజ్ ఐ హ్యాట్, ఓపెన్ ఐ హ్యాట్ అనమాట. 2 మనం సెట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి క్లాప్ కూడా మనం యాడ్ చేద్దాం. హ్యాండ్ క్లాప్. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? అన్నీ బ్యాలెన్స్డ్‌గా మీకు సాంగ్ పాడడానికి అన్నీ బ్యాలెన్సింగ్‌గా మీకు ఉందన్నమాట. రైట్? ఇప్పుడు సౌండ్‌ని కొంచెం మనం అడ్జస్ట్ చేద్దాం. అప్పుడు మీరేం చేయాలి అంటే దీనికి వెలాసిటీ అన్నది ఉంటదనమాట. అంటే ఎంత ఇంటెన్సిటీతో ఇది ప్లే అవ్వాలి అన్నది ఇక్కడ పాయింట్ అన్నమాట మనకి. ఇప్పుడు దానికి మనం ఏం చేయాలి అంటే సౌండ్‌ని మనం తగ్గించాలి అనుకుంటామో దాన్ని మనం సెలెక్ట్ చేసి ఇక్కడ కింద మనం దీని సౌండ్‌ని ఈ వెలాసిటీని తగ్గిస్తే ఆటోమేటిక్‌గా సౌండ్ అన్నది డిక్రీజ్ అవుతదనమాట. ఓకే. నాకైతే పర్ఫెక్ట్‌గా ఉందనిపిస్తుంది. మీరు ఒకసారి ఎంటైర్ ఇదనమాట. ఓకే. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఓకే. ఇప్పుడు మీరు ఇది కూడా మీరు చెక్ చేసినట్లయితే దీంట్లో ఏమున్నది ఒకసారి మీరు చెక్ చేయండి. దీన్ని ఫోల్డ్ చేద్దాం. అంటే మనకు అవసరం లేనివి మనం తీసేద్దాం. ఇక్కడ బేస్ డ్రమ్ము, తర్వాత ఐ హ్యాట్, క్లోజ్డ్ ఐ హ్యాట్ అండ్ ఓపెన్ ఐ హ్యాట్ విత్ స్నేర్ డ్రమ్ మనం అన్నది ఇక్కడ ఇచ్చాం. అది ఎట్లా ప్లే అవుతుంది? తర్వాత దీనికి ఏమి ఇచ్చాము? హ్యాండ్ క్లిప్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ ఏం చేసామంటే సపరేట్ చేస్తున్నాం అన్నమాట మనం. సపరేట్ చేసి ప్లే చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ నేను నా ప్రీవియస్‌గా నేను కొన్ని డోలక్ ట్రాక్స్ కూడా నేను ప్రిపేర్ చేశాను. ఈ డోలక్ ట్రాక్‌ని మనం ఇక్కడ యాడ్ చేద్దాం. అప్పుడు ఇంకా కొంచెం ఇంటెన్సిటీ అన్నది సాంగ్ యొక్క ఫుల్ లెవెల్‌గా మనం
ప్రిపేర్ చేసినట్టుగా ఫుల్ లెవెల్ వస్తదనమాట మీకు. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎట్లా ఉంటదన్నది. హల్లెలూయా స్తుతి మహిమ ఇప్పుడు దేవునికి ఇచ్చెదము. ఇప్పుడు మనం చూసినట్లయితే హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. నేను మళ్ళీ ఫస్ట్ కాంచి నేను పాడతానన్నమాట. ఆ ఒక్క 2 లైన్స్ నేను పాడితే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇది ఫస్ట్ చరణానికి మనం తయారు చేసామన్నమాట. ఇంకా మీకు ఇంకా యాడ్ చేయాలి అనుకుంటే మీరు ఇంకా యాడ్ చేయొచ్చు దీంట్లో. మీకు ఇంకా ఏంటి అంటే మనం ఒక్కసారి దీన్ని మ్యూట్ చేద్దాం. ఇట్లా ఉంది కదా. దీన్ని మనం ఏం చేద్దామంటే ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్దాం. దీన్ని మనం డూప్లికేట్ చేసి ట్రాక్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ప్లే చేద్దాం. ఓకే, మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే బేస్ కూడా ఎడిషనల్గా మీరు యాడ్ చేస్తే ఇప్పుడు మీరు చూసారా అదొక. ఇప్పుడు దీనికి ఇంకా మీకు దీనికి చూడండి ఓకే, మీకు వేరియేషన్ అన్నది మీకు తెలుస్తుంది కదా. నేను సెట్ చేసిన బేస్కి కొంచెం వేరియేషన్ అన్నది, కానీ ఇక్కడ మనం ఏం చేసామంటే అదే కిక్ని కొంచెం డబల్గా పడితే ఆ యొక్క సాంగ్ యొక్క ఇంటెన్సిటీ అన్నది, అంటే దాని యొక్క ఫీల్ అన్నది మనం మారుస్తున్నాం అన్నమాట. మీరు ఇక్కడ చూస్తే మీరు సపరేట్గా బేస్ మీరు వింటే అదనమాట. దీనికి మీరు ఇంకా మీరు క్యారెక్టర్స్ యాడ్ చేస్తూ వెళ్ళి కొలిది మీకు ఏంటంటే సాంగ్ యొక్క ఇంటెన్సిటీ పెరిగిపోద్ది అనమాట. మనం ఇది చూద్దాం. ఇది మీరు పెడితే ఇక్కడ దీనికి నేను ఏం చేస్తానంటే మనకి డోలక్ కాబట్టి ఆ యొక్క సౌండ్ అన్నది మనకి గజ్జల సౌండ్ లాంటిది మనకి రావాలన్నమాట. ఇప్పుడు మీరు ఇది ప్లే చేస్తే ఇక్కడ మీకు సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము.
మీకు అర్థమైంది కదా! ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే, మనం దీనికి రోల్ అన్నది కూడా యాడ్ చేయాలి. ఇక్కడ రోలింగ్ అన్నది ఉంది. అది. ఇప్పుడు ఈ రోలింగ్ ఇక్కడ ఆహ్, ఈ రోల్ ఏమవ్వాలి అంటే అయిపోగానే ఆటోమేటిక్‌గా కిందకి రావాలి. ఇప్పుడు మీరు చూడండి. ఇలాగ ఎవరు ఆ రోల్ అన్నది అలా కంటిన్యూస్‌గా రిపీటెడ్‌గా ఎవరు ప్లే చేయరు కదా! ఒకసారి ప్లే చేసి నెక్స్ట్ అసలు మెయిన్ రిథమ్‌కి మనం వచ్చేస్తాం. సేమ్ కానీ ఇక్కడ ఇది లూప్స్ కాబట్టి ఆల్రెడీ నేను ప్రీవియస్‌గానే క్రియేట్ చేసిన లూప్ కాబట్టి ఇది ఇక్కడ లూప్ మోడ్ ఉంది కాబట్టి ఇది లూప్ అయిపోతూ ఉంది. దీన్ని మనం తీసేసి లూప్‌ని ఇక్కడ లూప్ మోడ్‌ని తీసేస్తే మీకు ఇప్పుడు చూడండి. రైట్. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత యాక్చువల్ డ్రమ్‌కి అది వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీనికి ఒక రీనేమ్ చేద్దాం. ఫిల్ అని. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఒక యాక్షన్ ఉంది. ఏంటి అంటే ఇక్కడ మెయిన్ మీరు క్లిక్ చేసినట్లు మెయిన్ ట్రాక్‌ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాలో యాక్షన్ ఉంది. దీన్ని జస్ట్ ప్రెస్ చేసి వదిలేస్తే చూసారా? అది ఆటోమేటిక్‌గా పైకెళ్ళిపోయింది. నెక్స్ట్‌కెళ్ళాలి అని మనం ఇక్కడ మీరు చూసినట్లయితే లెట్ మీ స్టాప్ దిస్. ఎప్పుడైతే మీరు ఇది క్లిక్ చేస్తారో, ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎక్కడికెళ్ళాలి అన్నది ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. నో యాక్షనా, స్టాపా, తర్వాత ప్లే అగైన్, ప్రీవియస్ ఆర్ నెక్స్ట్‌కి, లేతే ఫస్ట్‌కి, లాస్ట్‌కి, ఎనీ లేదా జంప్ ఇవన్నమాట. మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ పెడదాం. ఎందుకంటే దాని కింద ఉన్న ట్రాక్ ఇప్పుడు ప్లే చేయాలి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే దీన్ని రీనేమ్ చేద్దాం. దీన్ని ఎట్లాగంటే ఇది బ్రిడ్జ్‌కి అనమాట. బ్రిడ్జ్ 1 అని పెట్టా. దీన్ని మనం డూప్లికేట్ చేసి దీని కింద మనం సెట్ చేసినట్లయితే ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు ఇది ఎట్లా ప్లే అవుతుందో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. ఇప్పుడు ఇక్కడికి ఆ చరణం అన్నది మనం పాడాం. ఇప్పుడు చరణం పాడిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? మనం ఇక్కడికి వచ్చేసేయాలి. లేదంటే ఇక్కడికైనా రావాలా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దీనికి ఒక నేమ్ ఇచ్చి ఇది వర్స్ 2 అని మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోండి. అది ఇక్కడ ఇష్యూ అయితే కాదు. కానీ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే దీన్ని డూప్లికేట్ చేసి మీరు తెచ్చి ఇక్కడ పెడితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు? ఎప్పుడైతే సెకండ్ లైన్ ఫస్ట్ చరణం యొక్క సెకండ్ లైన్ అంటే బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఇట్లా మనం ఏం చేసామంటే మళ్ళీ ఫస్ట్‌కి వచ్చేసాం. మనం ట్రాక్ ఫస్ట్‌కి మనం వచ్చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇది ఒక సాంగ్ అనమాట. ఇట్లాగ మనం ఒక సాంగ్‌ని మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఒక ఫీల్ అన్నది మనం తీసుకురావాలి. ఆ పాట పాడుతున్నప్పుడు ఆ యొక్క ఎఫెక్ట్స్ రావడం ఇటువంటివన్నీ మనం సెట్ చేద్దాం అనమాట. దీనికి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వీటికి ఇది ఏం జరుగుతున్నాయి ఏంటి అన్నది రీనేమ్ చేసుకోవడం మాత్రం మీరు మర్చిపోకండి. ఇది మ్యాండేటరీ. రీనేమింగ్ చేసుకోవడం మ్యాండేటరీ. మీకు ఏంటంటే లేటర్ ఆన్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారనమాట. అండ్ క్లాప్ ఇది కూడా ఇదేమో స్నేర్ డ్రమ్ అనమాట. ఇది రైట్. ఇది వచ్చేసి ఓన్లీ జస్ట్ బేస్ కిక్ అనమాట. ఇది
ఇది కూడా స్నేర్ ఇచ్చాం. అండ్ దిస్ వన్ ఆల్సో స్నేర్. రైట్. ఇప్పుడు ఇట్లా మీరు నేమింగ్ కన్వెన్షన్స్ మీరు ఇచ్చుకుంటే ఈజీగా అర్థమైపోద్ది అనమాట మీకు. అక్కడ మీరు ఈ క్లిప్ ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అన్నది మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీనికి ఫీల్ తీసుకురావాలి. ఈ రెండు ఉన్నాయి చూసారా, ఇది రైట్ బటన్ క్లిక్ చేస్తే రిటర్న్ ట్రాక్స్. ఈ రిటర్న్ ట్రాక్స్ అంటే ఏంటి అంటే మనం ఈ ట్రాక్లో మనం ఏం చేస్తామంటే ఎఫెక్ట్స్ పెట్టి ఉంచుతాం అన్నమాట. అన్నీ ఇప్పుడు మిషన్లో ఏంటి, ఇప్పుడు ఒక మిషన్ మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు చిన్నది, ఇప్పుడు మన సెషన్ చాలా చిన్నది కాబట్టి ప్రతి ట్రాక్కి మనం అదే ఎఫెక్ట్స్ పెట్టేయచ్చు. అదే ఎఫెక్ట్స్ని ప్రతి ట్రాక్లో పెట్టి దాన్ని మీరు యూజ్ చేస్తున్నారంటే సిస్టమ్ అది అన్ని ట్రాక్స్కి ఉన్న ఎఫెక్ట్స్ని అది ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెస్ చేసేటప్పుడు మీకు ఏమైపోతుందంటే ప్రాసెసింగ్ పవర్ అన్నది CPU మీకు ఎక్కువ తీసుకుంటుంది. అప్పుడు మీకు ఏంటి అంటే సిస్టమ్ హీట్ ఎక్కడం కానీ, లేకపోతే మధ్యలో క్రాష్ అవ్వడం కానీ, లేకపోతే ఆడియోలో లేటెన్సీ రావడం కానీ ఇలాంటివి జరుగుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, మీకు హై ఎండ్ మిషన్స్ మీరు వాడాలన్నమాట. అప్పుడు లో ఎండ్ మిషన్స్ దాన్ని వాడలేరన్నమాట. అందుకే దానికి ఏంటంటే ఒక టెక్నిక్ ఏంటి అంటే ఈ సెండ్ అండ్ రిటర్న్ ట్రాక్స్ యూస్ చేస్తారనమాట చాలామంది. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏ రిటర్న్లో వచ్చి రివర్బ్ అన్నది ఉంది, బి రిటర్న్లో వచ్చి డిలే అన్నది ఉంది. మీరు ఏం చేయాలంటే జస్ట్ మీరు ఎంత అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ అన్నది మీరు ఆ ట్రాక్ మీరు పంపిస్తారో ఆ యొక్క ఎఫెక్ట్ అన్నది మీకు ఆ ట్రాక్ వస్తుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ పెట్టిన ఆ ఎఫెక్ట్స్ని ప్రతి ట్రాక్ పెట్టి కన్నా జస్ట్ ఒకటే ఎఫెక్ట్స్ అన్నిటికీ మీరు ఎంత వాల్యూమ్ కావాలో అంత వాల్యూమ్ మీరు పెట్టుకుంటే ఆ యొక్క జాబ్ అన్నది అక్కడ డన్ అయిపోతుంది మీకు. అప్పుడు దాన్ని ఏంటంటే ఆప్టిమైజ్ చేయడం అన్నమాట. మీరు అప్పుడు ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్, అంటే ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్కి మూవ్ అయ్యేటప్పుడు ఈజీగా క్విక్గా ఫైల్ అన్నది లోడ్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇలాంటి స్మాల్ టెక్నిక్స్ మనం యూస్ చేసినట్లయితే మనం ఏంటంటే ఈజీగా మనం ఏబుల్టన్ లైవ్ ప్రాజెక్ట్స్ని మనం ఈ షోలో మనం ఈజీగా యూస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే జస్ట్ దేనికి మీరు పెట్టాలి అనుకుంటున్నారో దానికి మీరు రిటర్న్ పంపిస్తే సరిపోతుంది. నాకు దీనికి ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు దీనికి మీరు ఏం చేయొచ్చు అంటే లిటిల్ డిలే యాడ్ చేయండి. దీనికి యాడ్ చేస్తే ఇదంతా స్నేర్ ఇవే కదా, బట్టి లిటిల్ డిలేస్ యాడ్ చేస్తే మీకు కొంచెం డిలే ఎఫెక్ట్ అన్నది వస్తుంది. మీరు కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసి చూడండి. ఇది రైట్, అది డబల్ ట్యాప్ అవుతున్నట్టుగా మీకు వస్తుంది. ఇప్పుడు మీరు చెక్ చేశారనుకోండి, ఇంట్రెస్టింగ్ ఉందిగా. రైట్, దట్స్ హౌ మనం ఏం చేయాలంటే అట్లా మనం ఒక సాంగ్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఆ రీతిగా మనం ఎఫెక్ట్స్ యాడ్ చేస్తే ఒక సాంగ్ అన్నది మనకు ఏంటంటే ఆ ఫీల్ మనం తీసుకురాగలుగుతాం అన్నమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు, దీనికి ఇది లేదు కాబట్టి దీనికి కొంచెం రివర్బ్ యాడ్ చేయండి. లిటిల్ డిలే కూడా మీరు ఇస్తానంటే ఇవ్వచ్చు, లిటిల్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డిలే. ఓకే, మీరు చూసారా స్టాప్ అయ్యేటప్పుడు ఆ డిలే ఎఫెక్ట్ అన్నది మీకు వస్తుంది. ఇప్పుడు మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే దీన్ని కొంచెం ఎన్హాన్స్ మీరు చేయాలి మీరు అనుకున్నట్లయితే దీన్ని
పోస్ట్ ప్రొడక్షన్ కూడా మీరు చేయడం కూడా నేను చెప్తాను. లిటిల్ అమౌంట్ ఆఫ్ చెప్తాను. నేను అంతా ఒకటే సెషన్‌లో చెప్పేస్తే ఏబుల్టన్ లైవ్ మీకు అంత ఈజీగా అర్థం కాదన్నమాట. లెట్ వి గో విత్ సమ్ కంప్రెషన్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ మీరు ప్లే చేస్తే బేస్ అన్నది పుష్ అవుతుంది కొంచెం. బట్ మనం లిమిట్ మనం ఏంటంటే ఆ వాల్యూమ్ అన్నది దాటేస్తున్నాం. ఎక్సెసివ్ వాల్యూమ్ అన్నది మనకు వస్తుంది. కాబట్టి ఆ ఎక్సెసివ్ వాల్యూమ్ మనం వెళ్ళిపోకుండా, అంటే మీరు ఎక్కువ కంప్రెషర్ పెట్టేసి వాల్యూమ్ వస్తుంది కదా అని అనుకుంటే మీరు ఏం చేస్తున్నారంటే అక్కడ మీరు స్పీకర్స్ బర్న్ అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మీరు అది కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీరు ఏం చేయాలి అంటే మీరు మాస్టరింగ్ చేయాల్సి ఉంటుంది. నేను జస్ట్ శాంపుల్ చెప్తున్నా, ఇట్లా మాస్టరింగ్ ఇట్లా చేయరు. బట్ ఏంటంటే ఇట్లా కూడా మీరు చేయొచ్చు. మీకు కొంచెం సౌండ్ని మీరు కొంచెం పెంచాలి, కొంచెం పాప్ చేయాలి అనుకుంటే ఈ రీతిగా మీరు చేసి లిమిటర్ పెట్టి లిమిట్ చేసి వాల్యూమ్ని ఇంతే వాల్యూమ్ మనం బయటికి రావాలి అని మీరు లిమిట్ చేసి లిమిటర్లో మనం నెక్స్ట్ పోస్ట్ ప్రాసెసింగ్ దాన్ని మిక్సింగ్ మాస్టరింగ్ మనం చేస్తే అప్పుడు అది ఎగ్జాక్ట్ అవుట్పుట్ అన్నది మనకు వస్తుంది. ఈవెన్ స్పీకర్స్ కూడా బర్న్ అవుట్ అవ్వదు. మన యాంప్లిఫైర్స్ కానీ మన మిక్సర్స్ కానీ క్లిప్కి ఇది వెళ్ళవన్నమాట. ఆ వాల్యూమ్ అన్నది క్లిప్కి వెళ్ళకుండా ఆ క్లిప్ కన్నా మనం తక్కువలో పెట్టగలిగితే మన యొక్క రిథమ్స్ అన్నవి ఎక్కడ స్మజ్ అయిపోవడం కానీ, లేకపోతే ఓవర్ బూస్ట్ అవ్వడం కానీ, ట్రిబుల్ తగ్గిపోయి బేస్ వచ్చేయడం, ఇలాంటివన్నీ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. ఈ ఇష్యూస్ అన్నీ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే పోస్ట్ ప్రాసెసింగ్ అది చేసేటప్పుడే మనం మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ చేసేటప్పుడు అవన్నీ మనం చూసి మనం దాన్ని ఎక్కడ ఏ మిడ్స్ అనేది లోస్ ఎక్కడ పెట్టాలి, మిడ్స్ ఎక్కడ పెట్టాలి, హైస్ ఎక్కడ పెట్టాలి అన్నది ముందు మొత్తం అంతా మనం ప్లాన్ చేసుకున్న తర్వాతనే మీరు ఏంటంటే లైవ్కి మీరు సౌండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏమి లేకుండా మీరు డైరెక్ట్గా ఇచ్చేసారనుకోండి, మీరు స్పీకర్స్ బర్న్అవుట్ అయిపోతే, లేదంటే ఆ క్వాలిటీ ఏదైతే ఆ యొక్క రిథమ్ యొక్క క్వాలిటీ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో ఆ ఫీల్ మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు అనమాట, ఎంజాయ్ చేయలేరు అనమాట. కాబట్టి ఆ రీతిగా మీరు చేసి ఒక సెషన్ని మీరు మీ యొక్క షోని, లేకపోతే మీ సండే సర్వీస్ని కానీ, లేకపోతే మీ వర్షిప్ సర్వీస్ కానీ మీరు నెక్స్ట్ లెవెల్కి మీరు తీసుకెళ్ళచ్చు అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ కానీ మీ క్వరీస్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. లేదు అంటే మా మెయిల్కి మీరు మెయిల్ చేయండి, ఆర్ మా డిస్కౌంట్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. మీకున్న క్వరీస్ కానీ మీకున్న డౌట్స్ కానీ అక్కడ మీ క్వరీస్కి మేము ఆన్సర్ చేస్తాం. ఐ థింక్ యూ లైక్ దిస్ వీడియో, యూ ఎంజాయ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. గాడ్ బ్లెస్ యూ.